ఇచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలదే. ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు. చివరికి ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 100 రోజుల పనిని గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకునేటువంటి పని కూలికి పోయేటువంటి వాళ్ళు కట్టేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కూడా వచ్చేటువంటి ఆదాయం నుంచి కట్టే డబ్బు. సో మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఉండాలి. అవి అనుకునేటువంటి బెనిఫిషరీకే చేరాలి, అనర్హులకు చేరకూడదు అనేది కూడా ఆలోచన. ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో మొన్న ఎక్కడ చదివారు 20,000 కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే కొండల గుట్టలో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఒటినే భూమి రంగులను వాళ్ళు చేసుకుని పెట్టుకుంటే అట్లా ఉంటుంది అని అనుకునే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి రాష్ట్ర ప్రజల డబ్బంతా పోయిందని చెప్తా ఉన్నారు. రైతు బంధు ఉద్దేశం ఏంటి? వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు. మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట, వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట. సో అటువంటి తప్పుదాలు మళ్ళీ జరగదు. 20,000 కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, ప్రజల సొమ్మే కదా. సో అదే దుర్వినియోగం కాకూడదు అన్నటువంటి ఆలోచన చేసేది తప్ప వేరే ఆలోచన లేదు. నేను అందుకే చాలా స్పష్టంగా ఉన్నాను. ఎవ్రీ డే ఇది అన్ ఓపెన్ టు ఎనీ బెనిఫిషరీ. యూ కెన్ వాకింగ్ ఇన్ టు మండల్ డెవలప్మెంట్ ఆఫీస్, యూ కెన్ మేక్ అన్ అప్లికేషన్. పీక్ డిమాండ్ కి సంబంధించి